తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. న్యాయ వృత్తిని అభ్యసిస్తున్నటువంటి ఇద్దరు యువ దంపతులు గాడి తప్పారు. కృష్ణ కిషోర్ రెడ్డి, ప్రణవ కృష్ణ. ఈ ఇద్దరు దంపతులు గంజాయికి బానిసలై అడ్డదారులు దొక్కారు. వారితో పాటుగా సహచర విద్యార్థినికి కూడా గంజాయిని అలవాటు చేసి ఆ విద్యార్థిని మీద కృష్ణ కిషోర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే వారి భార్య ఈ అత్యాచారం చేసేటువంటి వీడియోను తీసి ఆ అమ్మాయికి పంపి ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని దోచుకున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. కృష్ణ కిషోర్ రెడ్డి అలాగే ప్రణవ కృష్ణ, ఈ ఇద్దరు దంపతులు గంజాయికి బానిసయ్యారు. వారితో పాటుగా వారి పక్కనే ఉన్నటువంటి అమ్మాయికి కూడా గంజాయిని అలవాటు చేశారు. ఆ గంజాయి మొత్తులో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మీద కృష్ణ కిషోర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే కృష్ణ కిషోర్ రెడ్డి భార్య ప్రణవ కృష్ణ, ఆవిడ ఈయన అత్యాచారం చేస్తున్నటువంటి వీడియోని రికార్డ్ చేసి ఆ అమ్మాయికి పంపించి ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు అలాగే బంగారాన్ని దోచుకొని, అది కూడా సరిపోక ఆ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా ఆ వీడియోని పంపించినటువంటి నేపథ్యంలోనే ఈ అంశం వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది ఈ అంశంలో? తిరుపతిలో బాకారాపేటకు చెందినటువంటి కృష్ణ కిషోర్ రెడ్డి, ఆయన అక్కడ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో LLB చేశాడు. నెక్స్ట్ ఈ అమ్మాయి సదాశివం ప్రణవ, ఈ అమ్మాయి ఏమైంది, వీళ్ళిద్దరి ప్రేమ వివాహం. సదాశివం ప్రణవ వచ్చేసి అదే తిరుపతిలో పుదిపట్లలో ఉండేది. వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది, కొన్నాళ్ళ క్రితం పెళ్ళయింది. పెళ్ళైనప్పటి నుంచి ఈమె సదాశివం ప్రణవ కృష్ణ అని పేరు మార్చుకుంది. ఈవిడకు 35 ఏళ్ళు, ఆయనకు కూడా 36-40 ఏళ్ళు అలా ఉంటాయి. కొన్నాళ్ళు వీళ్ళ సంసారం సాఫీగానే సాగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి లా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎవరైనా ఒక అడ్వకేట్కి అసిస్టెంట్గా కొన్నాళ్ళు పనిచేయాలి. తర్వాత బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వీళ్ళకి కేసులు వస్తాయి. అంటే అఫీషియల్గా కేసులు తీసుకొని వాదించుకోవచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే వీళ్ళకి సరిగా కేసులు రావట్లా. మోస్ట్లీ ఈమెకి రావట్లా, ఆయనకి రావట్లా. ఒకరి ముందు అసిస్టెంట్గా పనిచేయడానికి కూడా లేదు. బార్ అసోసియేషన్లో మినిమం ఎంతో కొంత కట్టాల్సి ఉంటుంది, 3 lakhs 2 lakhs, అంటే ఒక్కొక్క యూనియన్కి ఒక్కొక్క ఫీజు ఉంటుంది. 5 lakhs కడితే వాళ్ళు అందులో మెంబర్షిప్ ఇస్తారు, బార్ అసోసియేషన్ మెంబర్షిప్. ఇక ఆ అడ్వకేట్సే ఆ కోర్టులో రెగ్యులర్గా కేసులు తీసుకొని వాదించుకోవాలి. వాళ్ళు లేని తరుణంలో వాళ్ళ ఇంకెవరైనా అసిస్టెంట్లను పెట్టుకోవాలి. వాళ్ళు ఆ బార్ అసోసియేషన్ మెంబర్ అవ్వాలన్నా కూడా ఒక సీనియర్ దగ్గర ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇంత ఓపిక లేదు వీళ్ళకి యాక్చువల్లీ. ఎప్పుడో కదా సంపాదించుకునేది, ఇప్పుడు ఏం రావట్లా, సరైన కేసులు లేవు. మరి ఏం చేద్దాం అనుకున్నారో ఏంటో. అండ్ వీళ్ళకి ఉన్నది ఇంకోటి ఏంటంటే వికృత అలవాటు. వీళ్ళిద్దరు గంజాయికి బానిసలు, ఎప్పుడు గంజాయి తాగేవాళ్ళు అనమాట. దానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు కావాలి మోస్ట్లీ. ఖర్చులేమో ఎక్కువ, అంటే లగ్జరీలు ఎక్కువ, తిరుగుళ్ళు ఎక్కువ, ఆదాయం తక్కువ. దీంతో ఏం చేసింది ఒక అమ్మాయి కర్నూలు జిల్లా కల్లూరు మండలం నుంచి వచ్చి పద్మావతి విశ్వవిద్యాలయంలో LLB చేస్తుంది. అసిస్టెంట్గా పనిచేయడానికి వీళ్ళ దగ్గర ఆమె అంటే అడిగింది, మేడం మీ దగ్గర కొంచెం ప్రాక్టీస్ చేయొచ్చా నేను అని. వీళ్ళు కూడా అలాగే ఆమెని తీసుకొచ్చారు. తరచుగా ప్రాక్టీస్ అనే ఇదితో, అంటే నువ్వు నా అసిస్టెంట్, మా ఆయన కూడా లాయరే, నువ్వు మా ఇద్దరికి అసిస్టెంట్, నెక్స్ట్ నువ్వు కూడా మంచి అడ్వకేట్ అవుతావు అన్నట్టుగా ఆమె నమ్మించారు. పోతే వచ్చిన ఈ అమ్మాయి లా చదవడానికి వచ్చినప్పటికీ మంచి రిచ్, మంచి నగలు ఉండేవి మేడ నిండా, అంటే పట్టీలు ఎప్పుడు తరచు మార్చి అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి వచ్చినా కూడా ఏవో కొత్త పాత దుద్దులు ఇంట్లో పెట్టి కొత్తవి తీసుకురావడం. ఇక్కడ హాస్టల్లో ఉంటుంది, బయట ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడ్డా కొంచెం ఉన్న డబ్బులున్న అమ్మాయి అని అర్థమైపోయింది. కర్నూలులో కొంచెం ఉందా అమ్మాయికి. సో తన మీద కన్నేసి ఈమె దగ్గర నుంచి బాగా లాగాలి అనుకున్నారు. ఏ విధంగా లాగుతారు, ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంట్లో మొగుడు పిల్లలు గంజాయి తీసుకుంటా ఉంటే కొంచెం సరదాగా ఆమెకు కూడా ఫ్రీగా ఉన్నారు, అక్క బావ ఫ్రీగా ఉన్నారు, నాకేంటి అని అనుకుంది. ఈమె కూడా ట్రై చేసింది మెల్లిమెల్లిగా. సో ఆమెకు కూడా అలవాటు చేశారు.
అలా తరచూ వీళ్ళ ఇంటికి వెళ్ళేది, స్మోక్ చేసేది, వచ్చేది. వీళ్ళకి డబ్బులు లేకపోతే ఆమె కూడా సమకూర్చేది పాపం. అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పిలిపించి ఎంతో కొంత. కేసులు ఎక్కువ రావట్లేదు కదా, కానీ ప్రాక్టీస్ అయితే సాఫీగానే సాగుతుంది. మనోళ్ళు మనక్క మా బావ నమ్మింది ఆమె. ఆమె కూడా కొంచెం పెట్టింది. ఆమె తెచ్చేదే కాకుండా వీళ్ళు కూడా ఆమెను తరచుగా అప్పుడు ఒక 10,000 ఉంటే సర్దగల, నీకు మళ్ళీ ఇస్తాను, అలా ఇలా ఇలా అడిగేవాళ్ళు. ఆమె కూడా మంచిగా నమ్మి తెచ్చేది. వాళ్ళ ఇంట్లో కొంచెం ఉంది ఆమెకి, అడగగానే డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈమె దగ్గర నగ నట్ర బాగానే ఉంది కదా, దీమెను దోచుకుందాం అనుకున్నారు. బ్లాక్మెయిల్ చేసి ఇంకా బాగా డబ్బులు వస్తాయి అనుకున్నారు. ఆమెకు పెళ్లి సెటిల్ అయింది. నెక్స్ట్ పెళ్ళి కొన్నాళ్ళలో అడ్వకేట్ ఈ పూర్తయిన తర్వాత ఇక భర్తతో ఆమె వేరే జీవితం గడపాల్సి ఉంటుంది. సో ఇదే అదునుగా తీసుకొని ఈమెను ఏం చేద్దామని వీళ్ళకి వికృత బుద్ధులు వచ్చాయి. ఈమె గంజాయి తీసుకున్న టైంలో అతను కొంచెం అట్లా రొమాన్స్ చేసినట్టుగా ఈవిడితో అలా అది నిమిరడం, తల నిమిరడం, ఇంకెక్కడెక్కడో చేతులు వేయడం, ఇలాంటివన్నీ చేశాడు. అంటే వీడియో తీసుకోవడం కోసమే అలా చేశాడా, లేదంటే అసలు అత్యాచారం చేశాడా? వీడియో తీసుకోవడానికి చేసినప్పటికీ వాడి బుద్ధి కూడా వక్రీకరించింది. ఎలాగో నా భార్య సపోర్ట్ చేస్తుంది, చేసేయచ్చు కదా అని కూడా తను కొంచెం అమ్మాయిని లోపరుచుకున్నాడు. ఈమె వీడియోలు తీసింది. మొత్తం పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇప్పుడు వీళ్ళు నేను లాయర్ని, నేను తలుచుకుంటే ఏమన్నా చేస్తా, నువ్వు కేసు పెట్టు, ఏం చేస్తా సార్, నేను తారుమారు చేస్తా, నాకు నా వెనకాల న్యాయ వ్యవస్థ ఉంది, ఈ రకంగా ఆమెను బెదిరించి, ఆమె జూనియర్ కదా, ఏం తెలియదు కదా, నుంచి ఇదిగో చూడు ఇవి ఉన్నాయి, మరి ఏం చేస్తావు, నాకు ఇంత కావాలి, మేము సెటిల్ మాకు కొంచెం కావాలి, నువ్వేమైనా తీసుకురా, లేదంటే నీ మొగుడికి పంపిస్తాం, నీ పెళ్ళి కూడా ఆగిపోతుంది, కుటుంబంలో పరువు పోతుంది, ముందే మీరు కర్నూలు. అమ్మాయికి కూడా వివాహం అయిపోయింది ఆల్రెడీ? ఆమెకు వివాహం అవ్వాల, ఆమె పెళ్ళి సెటిల్ అయింది, భర్తకి పంపాల్సి ఉందని, కాబోయే భర్త. ఓకే, అంటే పెళ్లి కుదిరింది, వివాహం అయితే కాలేదు. కాల. సో మీ అన్నదమ్ములకు పంపిస్తా, వాళ్ళకి పంపిస్తే నీ కాబోయే భర్తకు పంపిస్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి ఈమె దగ్గర నుంచి కొద్ది గొప్ప డబ్బులు డిమాండ్ చేసింది. ఓకే, ఈ అమ్మాయి కూడా కొన్నాళ్ళు ఇచ్చింది. తర్వాత ఎంత కాదనుకున్నా, ఇప్పుడు వీళ్ళిద్దరూ లోకమంతా చదివారు, ఈమె వీళ్ళిద్దరిని చదివింది. సో ఒక ఆకు ఎక్కువే చదివింది అనుకోవచ్చు. ఒక్కసారిగా ఎదురు తిరిగి పోలీస్ కేసు పెట్టి ఇలా ఇలా జరిగింది అనగానే ఇది వెలుగులోకి వచ్చింది. పెళ్ళై కాకపోయినా పర్లేదు, నా భర్త ఒకవేళ నా భర్త నన్ను వదిలేసినా పర్లేదు, ఇంట్లో వాళ్ళు చిదిరించుకున్నా పర్లేదు, కానీ వీళ్ళ నుంచి మాత్రం నేను పోరాడలేను. కానీ మరీ ఎక్కువ అయిపోయింది టార్చర్. నన్ను బానిసలా చూస్తున్నారు. పైగా నేను అయ్యో పాపం వీళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేద్దామని నమ్మి వస్తే నన్ను అత్యాచారం చేశారు. ఇన్ని జరిగినప్పుడు నేను ఎందుకు కామ్గా ఉండాలి అనుకుని ఒక్కసారిగా ఎదురు తిరిగేసరికి ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు ఇద్దరిని. అండ్ పైగా సస్పెండ్ కూడా చేశారు అక్కడి నుంచి. బార్ కౌన్సిల్ నుంచి? బార్ కౌన్సిల్లో ఇంకా చేరలా అసలు, ఇంకెప్పుడు చేరడానికి లేకుండా సస్పెన్షన్కి గురయ్యారు. యూనివర్సిటీ నుంచి కూడా సస్పెండ్ చేసి పడేశారు. ఇంకా వీళ్ళు అక్కడ ఏం చెప్పడానికి లేదు, ట్యూషన్లు చెప్పడానికి లేదు, వాళ్ళని కలవడానికి లేదు, ఏమీ లేదు. వీళ్ళని లాయర్గా పలకరించాల్సిన అవసరం లేనే లేదు. ఓకే, ఆ బాధిత అమ్మాయి దగ్గర నుంచి ఎంత మొత్తంలో వీళ్ళు దోచుకున్నారు? గట్టిగా బ్లాక్మెయిల్ చేసినప్పటి నుంచి కౌంట్ చేసుకుంటేనే 5 లక్షలు 6 లక్షలు తెలుస్తున్నాయి. కానీ అంతకు ముందు 2 ఏళ్ళుగా ఈమె పాపం చాలా ఖర్చు పెట్టింది. అప్పుడప్పుడు గంజాయికి వీళ్ళకి లేకపో అంటే 500-1000 రూపాయలు తేవడమే. అండ్ మళ్ళీ అప్పుడప్పుడు 10,000 15,000 సరదాగా అడిగాను, మళ్ళీ ఇస్తా అని చెప్పి తీసుకోవడం. అదొక ఎక్స్టెంట్కి అయిపోయింది. నీకు అడిగినా ఇచ్చే పరిస్థితిలో లేదు. ఇప్పుడు అడుగుతుంటే లేవక్క అంటుంది. ఇదేంటి మొన్నటిదాకా ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు ఎందుకు లేదక్క, నాకు గతంలో ఇచ్చినా కూడా నాకు ఇచ్చేసే, నాకు అర్జెంటుగా అవసరం ఉంది, మాకు పెళ్లి కుదిరింది, నేను చాలా కొనుక్కునే ఉన్నాయి. అమ్మో ఈమె ఎదురు తిరిగింది, ఏం చేయాలి? మనం ఇప్పుడు 2 అడుగులు ముందుకేసి బ్లాక్మెయిల్ చేయాలి. అప్పటి నుంచి ఈ వ్యవహారం స్టార్ట్ చేశారు. ఓకే, మంచిగా ఉండి అది జరిగింది.